ఏదన్నా ఈ చెట్టు ఎంత దోస్తున్నారా? చెట్టు దారికి అడ్డమని తీపిచ్చేసారు సార్. దారికి అడ్డమని చెట్టు దోశారా? తీసేసారు. ఇది ఎక్కడ ఉండింది చెట్టు? ఇక్కడే ఉండిందా? ఇది ఎక్కడ ఉండిందా? ఈ కాయలు కాసే చెట్టేనా? కాయలు ఉన్నాయి సార్. ఇప్పుడు ఇక్కడ దారికి మీకు ఏం అడ్డం ఉంది? చాలా దూరం ఉంది ఇక్కడ నుంచి, దాదాపు 12 అడుగుల స్థలం ఉంది. గడ్డి బండికి తగలద్దని తీపిచ్చేసారు. గడ్డి బండికి ఆల్రెడీ ఎప్పుడన్నా గడ్డి బండ్లు పోయినాడా? దారి లేదు సార్, కొత్తగా చేశారు. దారే లేదు అంటే ఎప్పుడుకో గడ్డి బండి తగలదని ఉన్న చెట్టుని ఇప్పుడు గడ్డి బండి పోయేదానికి ఇప్పుడు ఆయన బాగు చేసుకుంటే గడ్డి బండి పోయేదానికి బండి అన్ని పోయేదానికి కాదా? ఇప్పుడు ఇది మీ స్థలమే కదా? ఇది మీ స్థలంలో ఉన్న చెట్టు ఆయన దోషిడి మీరు అడిగారు ఆయన్ని? అడిగాం సార్. కాలం కొలతకి రాకుండా కొలత మాకు బాటకు అని చెప్పి. ఇప్పుడు కాలం కొలత అంటే ఇప్పుడు మనకి ఉదాహరణ కదా చిన్న ఇబ్బంది చేస్తాడు మాకు. అది నీళ్లు బాయ్, అది ఆ నీళ్ళ బాయ్ కూడా ఇబ్బంది చేస్తాడు. ఇప్పుడు మనకి మన ఊరు, మనం నివాసం ఉండే గృహం సొంత ఊరులోనే మనకి ఎస్టీ కాలనీలోనే సిమెంట్ రోడ్డు ఎంత అడగలు వేస్తుంటారు? 12 అడుగులు. 12 అడుగులు వేస్తున్నారు. ఇప్పుడు 7 నుంచి ఇది 15 అడుగులు దాకా ఉంది. ఇంత 15 అడుగులు ఇది గవర్నమెంట్ మామూలుగా కాలువ కట్ట, ఇది ఆ పక్క మామూలు కాలువ కట్ట ఉంది, ఈ పక్క కాలువ కట్ట ఉంది. ఇప్పుడు ఈ గ్రామస్తులకు ఇబ్బంది జరిగేటట్టు లేకుండా ఆ పక్క వేసుకోవచ్చు కదా, ఈ పక్క ఉండి మీరు ఇప్పుడు మనం ఉంటున్న ఈ చెట్లు ఆ ఇళ్ళు ఇవన్నీ పేకడం ఏందని మీరు సంబంధిత అధికారుల దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? ఇదే తీసుకెళ్ళారు. పోలీస్ కేసు ఏమన్నా పెట్టారా? దీని మీద చెట్టు పడదోశాడు కదా, పోలీస్ కేసు పెట్టలా అక్కడ? దీని మీద మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. లేకుంటే ఇప్పుడు ఈరోజు చెట్టు దోశాడు, రేపు ఇంకొకటి ఇబ్బంది అయినా నాకు మళ్ళీ ఒక ఫ్యాక్టరీ కట్టుకోవాలనుకుంటున్నాను, నాకు సొంతంగా ఉపయోగించుకోవాలని చెప్పి ఊరంతా దోసేస్తారు వాళ్ళు. అర్థమైందా? మనలో ఏంటంటే వాళ్ళు మన నిరుపేద యానాదులు వాళ్ళకి అమాయకత్వం చైతన్యం లేక ఈ విధంగా ఉంటారని చెప్పేసి మన ఇళ్ల స్థలాల కాడి నుంచి అన్ని కబ్జాలు చేసుకొని చూస్తున్నారు కదా మీరు. పట్టా భూముల కాడి నుంచి అన్ని అదే ఏది ఇది కూడా తీసేయమంటున్నారా? ఇప్పుడు ఇది కూడా తీసేయాలి. ఇది కూడా తీసేయాలంటున్నారు. ఇప్పుడు ఇదేం అసలు అడ్డమే లేదు కదా మామూలుగా. చూడండి, ఇతను ఒక రైతు ఉద్దేశపూర్వకంగా అటు సైడ్ వేయాల్సిన కట్టని గ్రామస్తులను ఇబ్బందులు పెట్టేటట్టు చేసి, తర్వాత ఇక్కడ వీళ్ళు దీర్ఘకాలికంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఆ చెట్లు మామూలుగా టెంకాయ చెట్లు కానీ, అంటే టెంకాయ చెట్లు అనేది ఈ మామూలుగా కాయలు కాసే చెట్టు, ఆ చెట్టు కాడి నుంచి తర్వాత వీళ్ళు ఇది మామూలుగా కూరగాయల చెట్లు, ఇవి అరటి చెట్లు, ఇవన్నీ కూడా పీక్కుంటూ రావడం జరుగుతుంది. అదే ఏది ఇల్లు కూడా తీసేయమంటున్నాడా? ఏది ఈ గడ్డ ఉంటే తీపిచ్చి ఆ పక్క వేపించాడు. ఇప్పుడు ఇది ఈ పురుగు గుడిసి తీసేయాలంటున్నాడు. దీంట్లో కాపురం ఉంటున్నారా? పనికి పోండరు. చూడండి, ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే గిరిజన నిరుపేద యానాదుల దుస్థితి రాష్ట్రంలో ఏ విధంగా ఉందంటే, అతనికి ఈ పొలానికి సంబంధించిన ఇదే ఆయన పొలం చూపిస్తారు చూడండి, ఈ పొలం అటు చూపించండి. ఈ పొలానికి సంబంధించిన రైతు ఆల్రెడీ బాట చూడండి, బాట ఇటు చూపించండి. బాట ఎంత క్లారిటీగా ఉందో, ఒక లారీ కూడా వెళ్ళిపోద్ది అనమాట. ఈ లారీ వెళ్ళిపోతుంది వస్తుంది అంటే 2 ట్రాక్టర్లు కూడా అటు ఇటు మారిపోయి వెళ్ళిపోతుంది. దానికి బాట ఉంది, కానీ అక్కడి నుంచి కూడా రావచ్చు అతను. కానీ ఇప్పుడు ఈ పక్క చూడండి, ఈ పక్క అంటే గ్రామం నుంచి ఆ పక్క నుంచి తిరుక్కొని రావాలి. ఈ గ్రామానికి ఇక్కడ ఈ పొలంలోకి పోయేదానికి ఇక్కడ వీళ్ళు అంటే ఒక 30-40 సంవత్సరముల పైగా వేసుకున్న చెట్లు, టెంకాయ చెట్లు కాడి నుంచి తర్వాత ఇదో కంచి కట్టుకొని వాళ్ళు ఇదో బాట అయితే ఉంది. ఇదంతా వాళ్ళు కాపురం ఉంటున్న చెట్లు పుట్లు అంతా పీకేసుకొని లాస్ట్కి ఈ పూరి గుడిసి కూడా పీకేయాలి, పెరికేసేయాలి. తర్వాత ఆ గెడ్డాము వచ్చి ఇక్కడ వేసుకొని ఉన్నారు, దాన్ని కూడా తీపిచ్చేసాడు. ఇదంతా ఏ అధికారి సంబంధించి అంటే ఏ అధికారికి చెప్పి చేస్తున్నాడా, లేదా ఈ గ్రామస్తులను ఇబ్బంది పెట్టి ఈ ఊరిని కూడా ఏదో ఒకటి దోచుకోవాలని చెప్పి చూస్తున్నాడా అనేది ఇక్కడ పలు సందేహాలు కలుగుతున్నాయి. అంటే ఆయనకి బాట ఉండి కూడా చేస్తున్నాడు. అంటే నిరుపేద యానాదులు అంటే పలు రంగాల వారికి ఎవరికైనా కూడా అంత చులకన భావంతో చూడడం జరుగుతుంది. అదే ఎవరన్నా ఒక
ఇప్పుడు మాకు నిరుపేద యానాదులకి ఏదైనా చిన్న సమస్య వచ్చి అదే రైతు దగ్గర ఏదైనా అడ్డం ఉంటే చిన్న పుల్లనైనా తాకనిస్తాడా? ఆయన అంటే ఏ అధికారికి ఒక అర్జీ రూపంలో ఇవ్వకుండా కనీసం గ్రామస్తులు కూడా తెలియకుండా ఇక్కడ ఆయన ఇష్ట ప్రకారం జేసీబీ తీసుకొచ్చి టెంకాయ చెట్లు పడగొట్టేస్తాడు, ఆ గెడ్డాం తీసిచ్చేస్తాడు, లాస్ట్కి ఈ పూరు గుడిచి కూడా పెరికేయాలి పీకేయాలి అని అంటున్నాడంటే ఏ అధికారంతో చేస్తున్నాడు? ఇది ఖచ్చితంగా ఇది నాకు తెలిసి ఉద్దేశపూర్వకంగా చేయడం, దీనికి కూడా అధికారులు కూడా ఏమన్నా తొత్తులుగా మారి చేయడమా? ఎందుకంటే ఈ విధంగా మాకు నిరుపేద యానాదులకి ఏమన్నా సమస్యలు వస్తే ఎన్నో జీవాలు చట్టాలు హక్కులు ఉన్నాయి. వీరిని నిరుపేద యానాదులను ఇబ్బందులు పెడితే వీళ్ళు పోలీస్ కేసు పెడతారు, లేదనుకుంటే ఏదైనా సంబంధిత అధికారులు వస్తే చట్టపరమైన చర్యలు తీసుకొని మన పైన వాళ్ళు శిక్ష పడేలా చేస్తారని చెప్పే భయంతో కూడా లేకుండా చేస్తున్నారంటే ఇది ఎవరన్నా సంబంధిత అధికారులు కూడా దీంట్లో తొత్తులుగా మారి ఏదైనా చేస్తున్నారని కూడా మాకు పిఎన్ యానాది మహానాడు సభ్యులు కూడా మాకు ఇక్కడ ఈ ఏరియా చూస్తే ఇక్కడ గ్రామస్తులు చెప్తుంటే మాకు అనుమానాలు కలుగుతుండే. ఏది ఏమైనా కూడా ఇక్కడ ఈ ఎర్రపగుంట ఎస్టీ యానాది కాలనీలో జరుగుతున్న ఇది మాత్రం చాలా దారుణంగా ఉంది. అంటే అడిగే వాళ్ళు లేరు, ఆడేవాళ్ళు లేరు, మన ఇష్టంగా మనం ప్రవర్తించవచ్చు, మనం ఏది చేస్తే అదేను. అంటే వాళ్ళు యానాదులు, వాళ్ళకి ఏదంటే స్థానికంగా పోలీసులను పెట్టి భయపెట్టచ్చు, రాజకీయ నాయకులను పెట్టి భయపెట్టచ్చు, లేదనుకుంటే ఏరే విధంగా అయినా భయపెట్టచ్చు, మన కాడ డబ్బు ఉంది అనే అహంకారంతో చేసే ఒక కార్యక్రమం తప్పనిచ్చి ఇదైతే మంచి కార్యక్రమం అయితే కాదు. దీన్ని ఖచ్చితంగా మేము సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళి, అదేవిధంగా ఎస్టీ కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి ఇలాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుపేద యానాదులపై నిత్యం జరుగుతున్న ఇలాంటి దాడులు కానీ, ఈ కబ్జాలు కానీ, ఏది ఏమైనా ఇలాంటి ఎక్కడ చూసినా కూడా నిరుపేద యానాదుల్ని ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేసి వారు అంటే ఈ స్థలాలు కూడా అడ్డగించుకోవాలి అనే ఒక దురుద్దేశంతో చేయడం జరుగుతుంది. ఇలాంటి పునరావృతం కాకుండా ఖచ్చితంగా మాత్రం పిఎన్ యానాది మహానాడు దీనిపై కఠిన చర్యలు తీసుకొని ఇది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళి ఎవరైతే దీనికి బాధ్యత వహిస్తున్నారో అతన్ని అరెస్ట్ చేసి అతనిపై చట్టపరమైన విచారణ జరిపి అతన్ని కఠినంగా శిక్ష పడే వరకు పిఎన్ యానాది మహానాడు ఖచ్చితంగా పోరాటం చేస్తుందని చెప్పి కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది.